మంచి కాదు కానీ మంచి అయితే స్టోర్ అయితే వస్తుంది, ఇక చెప్పకూడదు కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అది చెప్పడానికి క్లైమాక్స్ వస్తుంది ఎలా అనిపించింది? నాకు మైండ్ లో అయిపోయింది బ్రో, ఏమో మైండ్ లో అయిపోయింది. ఆ మైండ్ లో నాకు అసలు కనిపిస్తలే అవి సినిమా సినిమా పేరు బ్రో నాకు చెప్తున్నా అసలు కనిపిస్తలే. నాకే చాలా చాలా బాగా నచ్చింది భయ్య. అండ్ ఇలాంటి స్టోరీ చాలా తక్కువ భయ్య. అంటే ఈ రోజు తర్వాత ఇలాంటి మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఎమోషనల్ స్టోరీ బాగుంది భయ్య. అంటే ఆల్ టోటల్గా అందరి యాక్టింగ్ సూపర్ ఉంది. అండ్ హీరో కూడా అండ్ మెయిన్గా మాత్రం ఐశ్వర్య అర్జున్ భయ్య. అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా ఒక సీనియర్ హీరోయిన్ లెక్క ఆమె వాయిస్ అన్నీ నాకు అదిరిపోయింది భయ్య. చాలా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా అదిరిపోయింది భయ్య. అర్జున్ సార్ ఎంట్రీ ఇస్తాడు భయ్య, బాబా వేరే లెవెల్. ఆయన విలనిజం అంటే చాలా రోజులైన చూడక ఈ మధ్యలో ఆయన ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ మాత్రం అదిరిపోయింది భయ్య. సినిమా మాత్రం సూపర్ ఉంది. చాలా బాగుంటాం. యాక్చువల్గా సినిమా అనేది మంచి కుటుంబ విలువలు మైక్ కొంచెం పైకి పట్టుకో, ఎలా ఉండాలి ఏంటనేది బాగా చూపించారు. ఐశ్వర్య అర్జున్ ఎలా ఉంటుంది, ఆవిడ సావిత్రి కళ కనపడుతుంది. ఇండస్ట్రీ రోల్ చేస్తుంది ఆమె. మంచి సినిమాలు వస్తాయి. మంచి సినిమా, చాలా వాల్యూస్ ఉన్న సినిమా, ఎథిక్స్ ఉన్న మూవీ. అర్జున్ గారి ఎంట్రీ చాలా బాగుంది. సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చారు. సొసైటీ పట్ల కన్సర్న్ ఉండాలి, మానవ విలువలు ఎలా ఉండాలనేది మంచి సబ్జెక్ట్ తీసుకొని మన ముందుకు వచ్చారు. ప్రకాష్ రాజ్ గారిని చూస్తుంటే అంతఃపురం సినిమా ఆ గెటప్లో మళ్ళీ చూసినట్టున్నారు. చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అందరూ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్క్రీన్ అర్జున్ చేశారు. చాలా ఆఫ్టర్ ల్యాండ్ బ్యాక్ ఆయన రావడం, ఆయన ఎంట్రీ చాలా బాగుంది. సినిమా సరే చెప్పారు కదా, ప్రకాష్ రాజ్ గారు ఎంట్రీ అంతఃపురం గెటప్లో మళ్ళీ ఒకసారి ఆయన చూసినట్టు చాలా బాగా చేశాడు ఆయన ప్రకాష్ రాజ్. అదే చెప్పాడు కదా, కుటుంబంలో ఉన్న సినిమాలు సొసైటీ పట్ల కన్సర్న్ ఉండాలి. ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది. ఆ మంచి కొన్నిసార్లు అందరిలో బయటపడుతుంది, చెడు కూడా బయటపడుతుంది. ఆ మంచిని మాత్రం సినిమాలో చూపించారు కదా, ప్రెజెంటేషన్ చాలా బాగా చూపించారు. అదే మన దువాసారి ఉన్నాడు కదా, ఇప్పుడు మనం ఏదైతే గౌరవ ముఖ్యంగా మనం బాధపడుతున్నారో హిందువులంతా గోల్డ్ రక్షించండి అని ఒక మంచి మెసేజ్ దువాసారి బాగా చేశాడు ఫైట్. ఆ ఎంట్రీ కూడా దువాసారి బాగుంటుంది. నిరంజన్ హీరో అంటే హీరో సబ్జెక్ట్ తగ్గట్టు హీరో కలా ఉన్నాడు. డాక్టర్ డాక్టర్గా బాగా సెట్ అయ్యాడు. సినిమా ఓవరాల్గా 4 years పోయా చాలా బాగుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పోయా. వీకెండ్ విన్నరు, అందరికి వస్తుంది. అందరూ ఫ్యామిలీలో ఎంజాయ్ చేయొచ్చు. వ్యాలంటైన్స్ డేకి దానికి మించిన సబ్జెక్ట్ ఉంది సినిమా. ఓకేనా? సీత అనే పదము ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఒక లేడీ ఫేస్ చేసిన జర్నీ ఏంటి అనేది స్క్రీన్లో చాలా అద్భుతంగా ఉంది. ఆయువు పట్టు లాంటి మ్యూజిక్ అనుభూతి కూడా ఈ మధ్య చాలా కాలంగా మనకు వెండితెర మీద చూడలేదు. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఫోటోగ్రాఫ్ చాలా బాగుంది. శ్రీరామ ఇంటర్నేషనల్ బ్యానర్లో అర్జున్ గారు ఈ సినిమా వాళ్ళ కూతురికి వ్యాలంటైన్ రోజు ప్రజెంటేషన్ చేసి ప్రొఫెషన్ కూడా డాక్టర్లో సైకాలజిస్ట్గా చూపించిన పాత్ర కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధానంగా మనకు కావాల్సిన వాల్యూస్, ఆ వాల్యూస్ అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. బట్ ఇప్పుడు మనకున్న ట్రెండ్కి ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఇలాంటి సినిమాలు చూస్తే ఎంత పాజిటివ్ అవుతుందని ఒక గుడ్ మెసేజ్. అందరూ చూడండి, వాచ్ఫుల్ మూవీ సీత. సినిమా ఎలా ఉంది బ్రదర్? సినిమా గురించి ఒకే ఒక మాటలో చెప్పాలి భయ్య, అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే సినిమా గురించి ఎందుకు చెప్తున్నారంటే సనాతన ధర్మం గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి ఒక డిఫరెంట్ జోనర్లో తీసుకొచ్చారు. అర్జున్ గారి డైరెక్షన్ అయితే అల్టిమేట్ డైరెక్షన్. అలాగే సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అర్జున్ గారు ఇంత అద్భుతమైన సినిమా తీస్తారు మాత్రం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్జున్ గారి డైరెక్షన్తో పాటు యాక్టింగ్, అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంత అద్భుతంగా చక్కగా డిజైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే స్టోరీ పరంగా చూసుకున్నాం కదా, అర్జున్ గారు తీసుకున్న స్టోరీ హైలైట్. అలాగే తన క్యారెక్టర్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఐశ్వర్య రాజేష్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఐశ్వర్య గారు అసలు మామూలు విషయం కదండి. తన క్యారెక్టర్ ఎంత క్యూట్గా ఉందంటే నిజంగా హీరోయిన్ ఎంత క్యూట్గా ఉంటుందో తన డైలాగ్ కానీ తన వాయిస్ కూడా అంతే క్యూట్గా, తన యాక్టింగ్ మాత్రం అద్దరు కొట్టేశారు. వాయిస్ ఇంకా పెద్ద ఫ్యాన్స్ అంతా తను చెప్తున్న ప్రతి డైలాగ్ కూడా ప్రతి ఒక్కరికి ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయింది. అలాగే హీరోయిన్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, సత్యరాజ్ గారు కానీ, అలాగే నిజంగా ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. తండ్రి కూతురు అంటే ఇలా ఉండాలన్న ఒక సిచ్యువేషన్ కనిపించింది భయ్య. ప్రతి ఒక్కరికి కంట్రోల్ పెడతారు. అలాగే చూసుకుంటే మెయిన్ అర్జున్ గారు ఈ స్టోరీకి నిజంగా హీరోయిన్ మాత్రం అసలు అలా
డాటర్ అని కాదు భయ్య, చాలా బాగా చేసిన యాక్టింగ్. సో అంటే అలాగే మేము చెప్పుకుంటే ఈ సినిమా సంబంధించి సనాతన ధర్మం గురించి ఒక అద్భుతంగా వర్ణించడం, చూపించే విధానం కూడా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే మనం చూసుకుంటే బిత్రి సత్య గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ అసలు క్రేజీ భయ్య. ప్రతి ఒక్కరు కూడా టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, క్యారెక్టర్ వైజ్ అందరి క్యారెక్టర్ చాలా బాగున్నాయి. మంచి సినిమా భయ్య, అసలు మిస్ అవ్వకుండా చూడండి. సత్యరాజ్ గారి యాక్షన్ ఎలా ఉంది? అసలు నిజంగా అది చెప్తాను కదా, ఫాదర్ అంటే ఇలా ఉండాలనే దానికి నిదర్శనంగా చూపించారు. నిజంగా ఆయన క్యారెక్టర్, వాళ్ళిద్దరి సెంటిమెంట్, తండ్రి కూతుల సెంటిమెంట్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కంటతడి పెడతారు భయ్య. ప్రేమ అంటే ఇలా ఉంటుంది అన్న ఒక సీన్ చూపించారు. నిజంగా చాలా బాగుంటుంది. అసలు సినిమా అని కాదు భయ్య, సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ కూడా చాలా బాగుంది. అనురూప్ గారికి ఇంకా మ్యూజిక్ అంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్ కూడా అన్ని సాంగ్స్ కూడా నాకు బాగా నచ్చినాయి భయ్య. సూపర్ హిట్ మూవీ. సీతాపైనం సినిమా ఎలా ఉంది సార్? సీతాపైనం ఇప్పుడు సనాతన ధర్మానికి, గో సంరక్షణకి, మనుషుల విలువలేంటి, మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఒక డెబ్యూ మూవీ అయినా సరే అర్జున్ గారి అంటే స్క్రీన్ ప్లే రైటర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఒక కూతురికి ఒక సూపర్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పచ్చు కెరీర్కి. ఐశ్వర్య అర్జున్ గారు ఫుల్ లెంత్ రోల్లో, ధ్రువ గెస్ట్ రోల్లో అర్జున్ గారు కూడా ఒక పాత్ర పోషించారు. క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారు అయితే కనుక క్యారెక్టర్లో నిలమైపోయారు. బిత్రి సత్య గారి నటన కూడా చాలా బాగుంది. హీరో క్యారెక్టర్ కూడా ప్రొఫెషన్ డాక్టర్ అయినా సరే ఒక సైకాలజిస్ట్ డాక్టర్కి ఉన్న హ్యూమనిజం, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక ప్రేమను ఎలా ప్రపోజ్ చేయాలి, ఒక వాల్యూస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ అయితే కనుక గుండెలు పిండేశారు. అనూప్ రూబీస్ మ్యూజిక్ కూడా ఈ మధ్యకాలంలో మనం వినలేదు, బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. ఫోటోగ్రాఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. స్టోరీ స్క్రిప్ట్ ఏంటంటే కథే మెయిన్ ఇంపార్టెంట్, అందరికీ కనెక్ట్ అయ్యే సున్నితమైన పాయింట్లతో ఒక డెబ్యూ మూవీగా అర్జున్ గారు విన్ అయ్యారని చెప్పచ్చు. రేటింగ్ కూడా 3.5. వాచబుల్ మూవీ సీతాపైనం సినిమా ఎలా ఉంది సార్? సీతాపైన సినిమా ఇప్పుడే చూసొచ్చానన్న. ఈరోజు వ్యాలంటైన్స్ డే, ఈరోజు సినిమా రిలీజ్ అయింది. నేను మార్నింగ్ 9 o'clock షో చూశాను. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. మన యాక్షన్ కింగ్ అర్జున్ గారి డైరెక్షన్లో మామూలు లేదన్న. ఆయన డైరెక్షన్, ఆయన ప్రొడక్షన్లో, ఆయన ప్రొడ్యూసర్ కూడా చేశారు ఈ సినిమా. అసలు సీతాపైనం అంటే ఏంది మనం ఏదో అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది. ఒక వైజాగ్ నుంచి మనము హైదరాబాద్ వెళ్తారు హీరో హీరోయిన్ కార్లో. అందులో జరిగే లవ్ స్టోరీ, అందులో ఆ ఎమోషన్స్, ఆ మాటలు మామూలు లేదన్న. అనూప్ రూబెన్స్ గారి అండ్ మ్యూజిక్, ఆర్ఆర్, ఆ సంగీతం, ఆ పాటలు, ఆ మాటలు ఇప్పటికి బయటకు వస్తున్న చెవిలో వినిపిస్తున్నాయి. అంత బాగుందన్న సినిమా. ఏంటంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ, వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయింది, ఏదో లవ్ స్టోరీ రిలీజ్ అయితే ఇది లవ్ స్టోరీ ఉంది. దీంట్లో ఫ్యామిలీ, యాక్షన్, డ్రామా అన్నీ ఉన్నాయన్న. తప్పకుండా అందరు వచ్చి థియేటర్కి చూడండి. సీతాపైనం ఒక గోమాత సీన్ ఉందన్న. ఏంటంటే ఆవులని మనము గోరక్షకులాగా ఆవులని ఇట్లా ఇచ్చేస్తారు కదా, చంపడం ఇట్లా చేస్తారు. అలా కాకుండా ఆవులను రక్షించే సీన్ ధ్రువశాస్త్రి గారు చేశారు. దీనిలో ఒక యాక్షన్, మన యాక్షన్ ఉంది, దీంట్లో ఒక ఫైట్ కూడా ఉందన్న. ఆ ఫైట్ సీన్లో ఎమోషన్లో ప్రతి ఒక్క ప్రేక్షకులు కంటతడి పెడతారన్న. ఇది చూసినప్పటి నుంచి అన్న గోవత్తులు తగ్గితేనే మనస్ఫూర్తి అనుకుంటున్నాను. అర్జున్ గారు అసలు మామూలు తెలియదు సినిమా. దీని ఏంటంటే అన్ని విషయాలు ఈ సినిమాలు ఉన్నాయి. ఒక్క పాయింట్ కాదు, ఒక లవ్ అనే కాదు, లవ్, ఎమోషన్స్, అన్ని విషయాలు. ఇప్పుడు ఏంటంటే భక్తి పట్ల, సమాజం పట్ల ఏం జరుగుతుంది. అర్జున్ గారు అంత యాక్షన్ కింగ్ కదా, ఆయన నుంచి ఇలాంటి ఎమోషన్, ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ సినిమా వస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. సీత గారి క్యారెక్టర్ సూపర్ చేశారు. హీరో గారు సీత గారి క్యారెక్టర్ మాత్రం సూపర్ చేశారు. మన ప్రకాష్ రాజ్ గారు ఎప్పటిలాగా హీరో తీశారు. క్యారెక్టర్ బాగుందండి, సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. అందరు వచ్చి థియేటర్కి చూడండి. బిత్తి సత్యరాజ్ వాళ్ళ యాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు ఎప్పట్లో సత్యరాజ్ గారు అసలు నిజం చెప్తున్నాను, అసలు మా ఫాదరు అండ్ డాటర్ ఈ సినిమాలో ఏ సినిమాలు చూపించారు అంత బాగా చూపించారు. ఏంటంటే పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత మా నాన్న ఏమైపోతారని అమ్మాయి ఆలోచిస్తుంది, పెళ్ళి చేసుకోకపోతే ఎలా అని వాళ్ళ ఫాదర్ ఆలోచిస్తాడు. తండ్రి కూతురు బాండింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్న. ఈ సినిమాలో దేంట్లో లేదు. ఎమోషన్స్ ప్రతి ఒక్కరు కంటతడి పెడతారు తండ్రి కూతురు వాళ్ళ ఎమోషన్ బాండింగ్ చూసి.